నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, మీరు కూడా స్ట్రైట్గా చెప్తారనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళి అనుకున్నది సాధించారా, లేదంటే పప్పులో కాలేశారంటారా? అనుకున్నది సాధించటం అంటే ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఉత్తరాంధ్ర పర్యటనకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ఉద్దేశం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలి అని. అంటే అన్ని రకాలుగా ఎక్స్పోజ్ చేయాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అనుకున్నాడు. అనుకొని 3 ఇష్యూస్ టేకప్ చేశాడు. 3 ఇష్యూస్ అంటే నాకు ఆ 3 ఇష్యూస్ చెప్పాలంటేనే నవ్వు వస్తున్నది. మొదటి ఇష్యూ, డిఎస్సి అభ్యర్థులు వచ్చారట జగనన్న దగ్గరికి వచ్చి, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారట. డిఎస్సి మొన్న జరిగింది కదా, మెగా డిఎస్సి జరిగింది. దాదాపుగా 16,700 మందిని టీచర్లని అపాయింట్ చేసేసారు. వాళ్ళకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. వాళ్ళు త్వరలో వెళ్ళిపోతారు, వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు. చక్కగా చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు మంచి అవకాశం ఇచ్చాడు. వాళ్ళు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం మెగా డిఎస్సి చెప్పిన మాట ప్రకారం ఇచ్చేశారు. మొత్తం ఒక 16 డిఎస్సీలు వేస్తే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా చూస్తే 15 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు ఇచ్చినవే. అటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఆ డిఎస్సిలో వాళ్ళెవరో రాశారట పరీక్ష, వాళ్ళకి రాలేదుట. ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి శిష్యులు అంటే వాడికి అక్షరం మొక్క కూడా రాదు. అంటే ఈ అభ్యర్థన దేని గురించి ఇచ్చారంటారు? అంటే సరిగ్గా లేదు అని. 5 సంవత్సరాలు డిఎస్సి నిర్వహించలేదనా, లేదంటే ఇప్పుడు జగనన్న ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చేసాడు కదా, అందుకని అన్న మాకు అన్యాయం జరిగిపోతున్నదన్న, నువ్వు వచ్చి కాపాడన్నా అని వేడుకుంటున్నారు. ఈ జగనన్న దగ్గరకు వచ్చి వేడుకుంటున్నారు అంటే వాళ్ళకి సరిగ్గా అక్షరాలు వచ్చి ఉండవు, అందుకని వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఖచ్చితంగా సెలెక్ట్ గారు. ఈ జగనన్నకి చెబితే ఆరుస్తాడా తీరుస్తాడా? నీకు 5 సంవత్సరాల పాటు టీచర్ పోస్టులన్నీ ఖాళీగా పెట్టుకొని స్కూళ్ళని ఎత్తేసాడు తప్ప టీచర్లని రిక్రూట్ చేయలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డిఎస్సి వాళ్ళు వెళ్ళి వినతి పత్రం ఇచ్చారట. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంట ప్రైవేటైజ్ చేసేస్తున్నారట. ఈయన కాపాడాలట. అసలు విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయటానికి ప్రయత్నం చేసిందే జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ప్రపోజల్ పంపించగానే ప్రైమ్ మినిస్టర్ని అడిగాడు, సార్ ఎప్పుడు చేస్తారు, తొందరగా చేయండి, అక్కడ ల్యాండ్లు కొట్టేయాలి, నేను కొట్టేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను, మీరు తొందరగా ప్రైవేటైజ్ చేయండి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందరే చెప్పింది, మేము అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ని కాపాడుతామని చెప్పిన తర్వాత కేంద్రం ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్కి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రజెంటేషన్ తోటి, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ట్రాక్ రికార్డు ఉంది. తెలంగాణలో నష్టాల్లో, అంటే ఇప్పుడు తెలంగాణ కానీ అప్పుడు సమైక్యాంధ్రాలు నష్టాల్లో ఉన్న సింగరేణి కాలరీస్ని టర్న్ అరౌండ్కి తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని ఒక్క సింగరేణి కాలరీసే కాదు, అట్లా 2-3 వీటిని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అనుభవం అది, ఎకనామిక్స్ స్టూడెంట్ కాబట్టి. అటువంటి అనుభవాన్ని రంగరించి ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మీకు కొంత ప్యాకేజ్ ఇవ్వండి, రివైవల్ ప్యాకేజ్ ఇవ్వండి, నేను కొంత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత మ్యాచింగ్ వేస్తాను అని చెప్తే 11,500 కోట్లు కేంద్రం ఇస్తే ఒక 2,500 3,000 కోట్లు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. ఇది మొత్తం 14,000 కోట్ల రూపాయల విశాఖ ఉక్కుకి రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో మూసేసిన బ్లాస్ట్ ఫర్నెస్లు 3 తెరిచి ఇప్పుడు దాదాపుగా 97% PLFకి రీచ్ అయిన ఈ స్థితిలో, అంటే ఫ్యాక్టరీ నడుస్తున్నది, పూర్తి సామర్థ్యానికి రాబోతూ ఉన్నది, పూర్తి సామర్థ్యానికి వచ్చేస్తుంది కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. అంత పకడ్బందీగా విశాఖ ఉక్కు నడుపుతుంటే ఆ కార్మికులట వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాపాడాలి విశాఖ ఉక్కుని, ఈయనేం కాపాడతాడు? భక్షించేవాడి దగ్గరికి వెళ్ళి రక్షించమని అడిగినట్టుగా ఆ కార్మికులుట, వాళ్ళు ఎవరో నిజంగా కార్మికులు కాదో కూడా మనకు తెలియదు. మూడోది మెడికల్ కాలేజ్. ఎవడైనా సరే నువ్వు చెప్తున్నావు కదా, నేను విజయనగరంలో కట్టానని చెప్తున్నావు, నువ్వు విజయనగరం వెళ్తావా, నర్సీపట్నం పోతావా? నర్సీపట్నంలో నీకు పునాదులు కూడా లేవు కదా, ఒక్క చోట పునాది వేసి స్లాబ్ వేశారు, ఒక స్లాబ్ వేశారు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి ఆ పునాదులు, సమాధులు లాంటి పునాదుల మధ్య నిలబడి
ఏం మాట్లాడుతున్నావు? నేను కట్టేశా ఏం కట్టావు? నీ వెనకే ఉంది. నువ్వు అసలు ఇంకా స్టార్టే కానీ, ఇంకా కట్టటమే పూర్తి కానీ, ఇంకా అసలు కట్టడంలో 10% కూడా రీచ్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను కట్టా ఎవడన్నా చెప్తాడా? ఈ 3 పాయింట్లు మీకు చెప్పాను కదా, స్ట్రైట్గానే చెప్పాను కదా, మీకేం అర్థమైంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేశాడు అని అర్థమవుతున్నదా? అదే జరిగింది. ఈరోజు ఇంత ఆర్భాటంగా ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. భారీ ఎత్తున ఖర్చు పెట్టి నువ్వు సాధించింది ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయి అంతా నేను ఎదిగట్టు. నీకు మెడికల్ కాలేజీ గురించి చెప్పు, నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పు. నువ్వెంత ఖర్చు పెట్టావు? 1550 కోట్లు. నువ్వెంత చెప్తున్నావు? 3000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 4 సంవత్సరాల కాలంలో జూన్ 2024 వరకు 1550 కోట్ల 39 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే సంవత్సరానికి 387 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు నేను కట్టా అని ముత్తుకుంటున్న ఈ 17 మెడికల్ కాలేజీలకి సంవత్సరానికి ఇతను ఖర్చు పెట్టింది 387 కోట్లు. ఇంకా అసలు మొత్తం కావాల్సింది ఎంత? 8480 కోట్లు కావాలి. ఇట్ట ఖర్చు పెడితే 20 ఏళ్ళు పడుతుందా? రాష్ట్రానికి నష్టం, వైద్య విద్యార్థులకి నష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్లో టేకప్ చేస్తే ప్రైవేటైజేషన్కి పీపీపీ మోడల్కి తేడా తెలియని నువ్వు ముఖ్యమంత్రికి ఎట్లా పనిచేసావు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు 11 మెడికల్ కాలేజీల్లో ఇంకా గుంతలు కూడా తవ్వాల. 1550. మంచి క్వశ్చన్. ఇప్పుడు 1550 కోట్లు ఖర్చు పెట్టాడు కదా, 3000 కోట్లు అని చెప్తున్నాడు. అది తప్పు, అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ 15,000 కోట్లు కూడా ఏమైనాయి తెలుసా? ఏమైనాయి అంటే పై స్థాయిలో కొన్ని టెండర్లు పిలిచారు, ఆ టెండర్లు వాళ్ళకి ఇచ్చారు. ఇగో మీకు ఇంత వర్క్ కదా, మరి మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి అని పై స్థాయిలో వాళ్ళు తీసుకున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ఎమ్మెల్యేలు అక్కడ ఇస్తే ఎట్ట కుదురుతుంది, మా వాటం మాకు ఇవ్వని వాళ్ళు కొట్టేశారు. అది అయిపోయిన తర్వాత మీకు ఆ మండలం, ఏ మండలం అయితే ఉందో ఆ మండల స్థాయి వైసీపీ లీడర్లు వచ్చి నువ్వు పైన ఇచ్చా, కింద ఇచ్చా, మధ్యలో ఇచ్చా అంటే మాకు కుదరదు, మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు పిండి పిప్పి చేస్తే, ఇప్పుడు ఏదన్నా ఇనప కడ్డీలు ఉంటాయి కదా, ఆ లారీ వస్తే రానిచ్చేవాళ్ళు కాదు వైసీపీ వాళ్ళు, ఆపేసి మధ్యలోనే దించుకొని వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. నువ్వు ఇవ్వలేదు కదా మాకు, మా డబ్బులు మాకు ఇవ్వలేదు కదా అని. ఇంత అరాచకంగా పరిపాలించి మెడికల్ కాలేజీలు ఇప్పుడు 1550 కోట్లు ఖర్చు పెట్టినట్టు గవర్నమెంట్ రికార్డుల్లో ఉంది. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిస్థితి మీరు చూశారు కదా, ఆయనే చూపించాడు. ఇంకొక మీ విషయం ఏంటి చెప్పమంటారా? ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరో పక్కన ఉన్నవాళ్ళు అన్నారు, అన్న ఒకసారి కాలేజీ తిరిగి వద్దామన్నా అని. వద్దు అని డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు నిజంగా కాలేజీ కట్టేసి ఉంటే, నువ్వు అద్భుతమైన కాలేజీ నేను కట్టానని చెప్తూ ఉంటావు కదా, అది నిజమైతే ఎందుకు చూపించలా, ఎందుకు తిరగల? కాలేజీలో మొత్తం తిరగాలి కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి మొత్తం పప్పులో కాలేశాడు. చాలా ఎంత స్ట్రాటజికల్గా ఎన్ని మిస్టేకులు చేయాలో అన్ని మిస్టేకులు చేశాడు. జనం కూడా రాని పరిస్థితి, జనం కూడా రాలేదు, ఎక్కడా రాలేదు. జన ప్రభంజనం అని వేసుకుంటూ సాక్షి టీవీలో ప్రచారం చేసుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. మీకు కావాలంటే నేను చాలా చెప్పగలను, ఏది ఏ కాలేజీకి ఎంత ఖర్చు చేశాడు అనేది. నీకు పాడేరులో కంప్లీట్ అయిపోయింది అన్నాడు అని. అసలు మామూలుగా అయితే స్టార్టింగ్లో 100 మెడికల్ సీట్లు రావాలి. ఏ మెడికల్ కాలేజీ అయినా, టీచింగ్ హాస్పిటల్ కూడా రెడీ అయిపోయిన తర్వాత మినిమం 100 మెడికల్ సీట్లు ఇస్తారు.
50 క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి. విజయనగరంలో నేను కట్టాను వెళ్ళి మరి అక్కడి నుంచి విజయనగరం వెళ్ళి చూపించి రావాల్సింది కదా, ఎందుకు పోలే విజయనగరం? అంటే ఇక్కడ అన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎటువంటి ప్లానింగు లేకుండా 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ మెడికల్ కాలేజీలని పడుకోబెట్టేసి కట్టకుండా ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని ఏదో ఒక విధంగా పూర్తి చేద్దాము, పేదవాళ్ళకి వైద్య సౌకర్యం కల్పిద్దాము, పేద విద్యార్థులకి వైద్య విద్య అందించే ఒక ఫెసిలిటీని కల్పిద్దామని ఆయన ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి చెడగొట్టే ప్లాన్లు వేస్తున్నాడు. ఇతను ఎంత చెడగొడదామని ప్రయత్నం చేసినా అక్కడ కుదిరే పని ఏం కనపట్టలేదు. ఆల్రెడీ కాలేజీల ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది వాటికి సంబంధించింది. ఇప్పుడు మీరు ఇదే చూడండి, మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంత గొడవ చేశాడు కదా, మీరు కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకొని 6 నెలల తర్వాత పీపీపీ విధానంలో టెండర్లు అవన్నీ ఫైనలైజ్ చేసిన తర్వాత కరెక్ట్గా 6 నెలల తర్వాత మళ్ళీ మీరు పిలవండి, నేను మీ స్టూడియోకి వచ్చి ఆ ఫోటోలు ఏవైతే ఇప్పుడు ఒక 5 కాలేజీలు పీపీపీ మోడల్కి ఇస్తున్నారో ఆ 5 కాలేజీల ఫోటోలు మీకు చూపించి నేను అప్పుడు మళ్ళీ మీకు సమాధానం చెప్తాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.